వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాయలసీమ లిఫ్ట్ సాధన వేదిక సమావేశం జరుగుతుంది. కడపలో జరిగే ఈ సమావేశానికి ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల నేతలు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కాకాని, రోజా, శైలజనాథ్తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. రాయలసీమ లిఫ్ట్ ఇతర ప్రాజెక్టులపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారు. చంద్రబాబు రాయలసీమకు చేస్తున్న ద్రోహాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు గ్రేటర్ రాయలసీమ ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కూడా కృష్ణా జలాలను అందించడంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చాటేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గ్రేటర్ రాయలసీమ నేతలంతా కూడా కడపలో సమావేశం అవుతున్నారు. మన దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఈ సమావేశం ద్వారా మీరు ప్రజలకి ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారు? కరువుతో విలువలాడుతున్నటువంటి ఈ ప్రాంతాన్ని గౌరవ రాజశేఖర రెడ్డి గారు 1983-84 మధ్యనే పాదయాత్ర చేసి ఈ యొక్క ప్రాజెక్టుల పైన పూర్తిగా రాయలసీమకు ఏ రకమైన ప్రాజెక్టులు కావాలా అన్నటువంటిది అవేర్నెస్ క్రియేట్ చేశారు. తనకు అవకాశం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇక్కడ కరువు పీడితమైనటువంటి ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, జిఎన్ఎస్ఎస్ కానీ, గండికోట కానీ, వాయముకొండ కానీ, సరోవర సాగర్, గోరకల్లు, అవుకు లాంటి ప్రాజెక్టులు అన్నింటినీ కూడా టేకప్ చేసి దాదాపుగా కంప్లీట్ స్టేజ్కి తీసుకురావడమే కాకుండా ఈ ఆయకట్టునంతా కూడా స్థిరీకరణ చేయడం కోసం పోతిరెడ్డిపాడు నుంచి కేవలం 6,000 క్యూసెక్కులే వచ్చేటువంటి ఆ ప్రాంతాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచి ఈరోజు ఈ ప్రాంతంలో కొద్ది గొప్ప దాహం తీర్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇది ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఈ రాయలసీమ లిఫ్ట్ని ఏదైతే తను వ్యతిరేకించి రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కై అసెంబ్లీలో మాట్లాడించిన మాట మనం అందరం విన్నాం. దానికి ఈయన సమర్థించడు, ఈయన ఖండిస్తాడు అనుకున్నాం. కానీ దాని సమర్థనతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదన్నటువంటి మాట మాట్లాడినందుకు ఒక్కసారిగా రాయలసీమ ప్రజలు రగిలిపోయారు. రాయలసీమ ప్రజలు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉండబోతారు. ఎందుకంటే సాగునీరు కథ దేవుడు ఎరుగు, తాగునీరు కూడా ఉండని పరిస్థితి భవిష్యత్తులో ఉండబోతుంది. సో ఆ రకమైన సిచ్యువేషన్కు కారణం చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన 3 సార్లు గతంలో ముఖ్యమంత్రి అయినాడు, ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయినాడు. ఆయన టైంలోనే ఒరిస్సాలో అక్రమ ప్రాజెక్టులు కానీ, కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టులు కానీ, తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా కట్టుతూ ఉంటే ఇతను చంద్రబాబు నాయుడు గారు కళ్ళప్పగించుతూ ఉన్నాడే తప్ప దాన్ని ఆపిన పరిస్థితి లేదన్నమాట. సో దీనికి ప్రజా ఉద్యమం తీసుకొచ్చి ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కు రిప్రజెంట్ చేసి ఉండొచ్చు, లేకుంటే ఎన్జీటీలోనూ ఎస్జీటీలోనూ దీనిలలో కంప్లైంట్ చేసి ఉండొచ్చు, లేకుంటే ఇంకా కోర్టులలో వేసి ఉండొచ్చు. ఈ రకంగా చేసి ఉండొచ్చు. ప్రతిపక్షాలతో అందరితో కలుపుకొని పోయి పెద్ద ఎత్తున ఉద్యమాలు ఢిల్లీలో చేసి ఉండొచ్చు. ఇవన్నీ కూడా చేసి ఉండొచ్చు. చేయకోకుండా అవన్నీ కూడా వదిలేసినందువల్లనే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఈ రోజున ప్రభుత్వానికి ఇరిగేషన్ పైన ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా పోవడం, ఆ ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ని ఊరకనే మాట్లాడడం మినహాయిస్తే దాని కింద వాళ్ళు పనిచేస్తుంది కనపడడం లేదు. ప్రత్యేకించి రాయలసీమకు వచ్చినప్పుడు, కృష్ణా జలాలకు వచ్చినప్పుడు ఈ రోజున రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 90% దాకా పూర్తి అయింది. మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ వాళ్ళ అసెంబ్లీలో నేను మాట్లాడడం వల్ల ఆపేశారు, ఇంకా ఆ పని మొదలుపెట్టరు, అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేస్తేనే నేను మాట్లాడతానంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారని చెప్పేసి చెప్పారు. ఆ నేపథ్యంలో కూడా రాయలసీమ ప్రాంత ప్రజలకి ఒక విధమైన ఒక భయం కలిగే అవకాశం. ఎందుకంటే కృష్ణా జలాలు రోజు రోజుకి తక్కువ లభ్యత వచ్చే ఈ కాలంలో అసలు కనీసం ఇన్సూరెన్స్ పథకం లాంటి ఈ కార్యక్రమం కూడా జరగకుండా పోతే మొత్తం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మీద ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా ఇంక్లూడింగ్ చెన్నై డ్రింకింగ్ వాటర్ సహా అట్లాగే మార్కాపురం ప్రాంతానికి కానీ, లేకపోతే నెల్లూరు ప్రాంతానికి కానీ, రాయలసీమ ప్రాంతానికి ఈ కృష్ణానది జలాలు, ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనేది ఇది ఒక వరప్రసాదిని లాంటి ప్రాజెక్టు. దరిదాపు మరి 101 టీఎంసీల నీళ్లు రాయలసీమకు ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా దరిదాపు 30 లక్షల ఎకరాలకు సాగునీరు
అందించాల్సినటువంటి ఈ ప్రాజెక్టు ఇప్పుడు కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు అనుసరించేటువంటి విధానాల వల్ల ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, తాగునీరు సాగునీరుకు ఒక సంకటమైనటువంటి పరిస్థితి ఈనాడు ఏర్పడింది. సమర్థవంతంగా రాయలసీమ ప్రాజెక్టు, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ యొక్క ఇంపార్టెన్స్, ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ పుట్టిన ఆయన ఇక్కడ నీటి ఇంపార్టెన్స్ ఎంతో తెలిసిన వ్యక్తి దాన్ని సమర్థవంతంగా సెంటర్లో కూడా వాళ్ళే ఉన్నారు భాగస్వామ్యంలో. ఈ దీని ఇంపార్టెన్స్ని తెలియపరచలేదు. దానికి తోడు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఆధారంగా ఉంది. ఏది గాలేరు నగరి కానీ ఎస్ఆర్బీసీ కానీ ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ మీదనే నీటి సామర్థ్యతను పెంచేదానికే ఈ రాయలసీమ లిఫ్ట్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టే కాబట్టి దీనికి కొత్తగా ఎన్జిటి ఇది అవసరం లేదు అన్నది సమర్థవంతంగా చెప్పి సెంటర్లో వాళ్ళే ఉన్నారు ఒప్పించి తెచ్చుకోకుండా దాన్ని అక్కడ సమర్థవంతంగా వాదించకుండా దానికి తోడు క్లోజ్డ్ రూమ్లో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో ఈ ప్రాజెక్టు గొంతు కోసే పని చేస్తున్నప్పుడు దీనికి ఖచ్చితంగా గ్రామస్థాయి వరకు మేము తీసుకెళ్తాము. అందరూ ఎవరైతే కలిసి వస్తారో అందరితో కలిసి రాయలసీమ లిఫ్ట్ కోసం కానీ రాయలసీమ ప్రాజెక్టుల కోసం పూర్తి స్థాయిలో ఏదైతే ఆందోళనకు సిద్ధమవుతున్నామో దాని కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.